సారీ నాకు బాగా నచ్చింది. వచ్చే నెల కొందాంలే. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ పవిత్ర. ఎందుకు? మీ అక్కయ్యతో మీ ఆంజనేయ భక్తుడు మా షోరూమ్కి వచ్చి గొడవ చేశాడని చెప్పకుండా ఉన్నందుక? ఫస్ట్ మీ మీద నాకు మంచి అభిప్రాయం లేదు. సుగుణ గారి బ్రదర్ అనగానే మంచి అభిప్రాయం కలిగింది. అది కూడా మీ అక్క బావల్ని కలపడానికి వచ్చారని తెలిసిన వెంటనే ఆ అభిప్రాయం ఇంకా పెరిగింది. ఇప్పుడే నాకు మీ మీద మంచి ఒపీనియన్ కలిగింది. హలో. బిజీయా? లేదు, చెప్పు. నెక్స్ట్ వీక్ ఆండ్రూ పెళ్లికి వస్తున్నావుగా పవిత్ర? ఇంకా ఏమీ అనుకోలేదు. మా నాన్నని అడిగితే ఒప్పుకోరు. ఇలాగే ఫ్రెండ్స్ అందరి ఫంక్షన్స్ మిస్ అయిపోతున్నాను. వన్ డే బిఫోర్ బయలుదేరితే నెక్స్ట్ డేకి వచ్చేయచ్చు. బట్ నువ్వు డిసైడ్ చేసుకో. సరే, నేను ఆలోచించి చెప్తాను. ఓకే, బాయ్. సరేరా, ఒకవేళ తను అపోజ్ చేయకుండా కంపెనీ ఇచ్చిందే అనుకో, పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని వెంటపడితే? నా ప్రేయసివి నా ప్రాణానివి అన్న వాళ్లే వదిలేస్తున్నారు. అందుకే లవర్ అవడం కంటే ఫ్రెండ్గా ఉండడం ఎంతో సేఫ్. ఫ్రెండ్ అయితే ఏ తప్పు చేసినా సారీ అని వెళ్ళిపోతూ ఉండొచ్చు, ఏ ప్రాబ్లం రాదు. శ్రీనివాస్ ఆర్టిన్ పవిత్ర. రేయ్, చూశాను. చెరిపేశా. ఇంకా చిన్నపిల్లలా ఏంట్రా మావా? ప్రేమ అనేది వడ్డించిన విస్తర్ లాంటిది. టక్కున కూర్చోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చామో ఇంకెవడో వచ్చి కూర్చుంటాడు, విందారగించి పోతాడు. ఓకేరా మావా, ఇప్పుడే తిన్నగా తన దగ్గరికి వెళ్దాం. నాకు నువ్వు నచ్చావు, నేను నీకు నచ్చానా అని మొహం మీదే అడిగేద్దాం. ఓకేనా? హైదరాబాద్ ఏమైనా వెళ్ళాడా? నాతో వైజాగ్ పోతున్నానని చెప్పెళ్ళాడయ్యా.